ఫ్రెండ్స్, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్య అనేది వచ్చేస్తుంది. అలా సమస్య రాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీ ఉత్పత్తులతో మసాజులు వంటివి చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకోవడం వల్ల తాత్కాలికంగా ఉపయోగం ఉన్నా ఆ తర్వాత జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా మనం సహజసిద్ధంగా ఈ చిట్కాలను ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా సీరంలు ప్రొడక్ట్స్ వాడటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకున్న ఈ నూనెను మనం వాడితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈ నూనెను తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. ఈ నూనె కోసం మందార ఆకులు, మందార పువ్వులను మనం ఉపయోగిస్తున్నాం. మనకు మందార ఆకులు, మందార పువ్వులు చాలా విరివిగానే లభ్యమవుతాయి. కాబట్టి మనం వీటిని ఉపయోగించి నూనెను తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక 10 మందార ఆకులను శుభ్రంగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. వీటిని ఒక మూగుడులో వెయ్యాలి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, జుట్టు రాలకుండా ఉండటానికి మందారలో ఉన్న పోషకాలు చాలా బాగా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, అమైనో ఆమ్లాల కారణంగా చుండ్రు తొలగిపోతుంది, జుట్టు మృదువుగా ఉంటుంది. ఇక తర్వాత 7 నుంచి 8 మందార పువ్వుల రేఖలను వెయ్యాలి. ఎర్ర మందార పూలను మాత్రమే వాడాలి. మందార ఆకులలో ఉన్న పోషకాలు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అమైనో ఆమ్లాలు కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇక తర్వాత 150 ml నూనెను తీసుకోవాలి. కొబ్బరి నూనెలో కూడా ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మందారలో ఉండే అమైనో ఆమ్లాలు కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడి జుట్టు కుదుళ్లను బలంగా ఉండేలా చేస్తుంది. దాదాపుగా మనం 15 నిమిషాల పాటు పొయ్యి మీద సిమ్లో పెట్టి మరిగిస్తే మనం తీసుకున్న మందారాకులు, పువ్వులు బాగా వేగిపోతాయి. నల్లగా వేగిపోవాలి. అలా వేగేదాకా మనం పొయ్యి మీద ఉంచాల్సిందే. దీనిలో ఉండే పోషకాలు జుట్టును మృదువుగా ఉంచడమే కాకుండా సహజసిద్ధమైన కండిషనర్గా పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్య తొలగిపోవడానికి ఈ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యకు కూడా చెక్ పెడుతుంది. ఇక తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా ఈ నూనె చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ నూనెను తయారు చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. జుట్టు అవసరమైన తేమను అందిస్తుంది. మనకు మార్కెట్లో దొరికే ఉత్పత్తులను అసలు వాడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఈ నూనెను తయారు చేసుకోండి. మందారాకులు, పూలు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి. చూసారుగా, ఈ విధంగా బాగా వేగిపోవాలి. చూసారా, నూనె కూడా రంగు మారింది. ఈ విధంగా బాగా వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని మనం ఒక అరగంట అలా వదిలేస్తే చల్లారిపోతుంది. ఈ నూనెను ప్రతిరోజు వాడచ్చు, లేదంటే రోజు విడిచి రోజు వాడచ్చు, లేదంటే వారంలో 2 సార్లు ఈ నూనె జుట్టుకు పట్టించి 10 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి తలస్నానం చేయవచ్చు. ఏ విధంగా చేసినా ఈ నూనె జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. ఈ నూనె ఒకసారి తయారు చేసుకుంటే 4 రోజుల పాటు వాడవచ్చు. ఈ నూనెలో ఉన్న పోషకాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి ఒక్కసారి ఈ నూనెను తయారు చేసుకుంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. కాబట్టి ట్రై చేయండి ఈ నూనెను.